ఈరోజు పాత పద్ధతుల్లో కట్టెల పొయ్యి మీద వండే చికెన్ రెసిపీ అత్తయ్య చేశారు, మీతో షేర్ చేస్తాను. మిట్ట మధ్యాహ్నం ఎండలో కోడిని కమిరించి వండిన చికెన్ ఇది. పక్క పల్లెటూరు స్టైల్లో తెలంగాణ స్పెషల్ చికెన్ పులుసు ఈ వీడియోలో చూద్దరు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టిప్స్. ఎట్లున్నారు మీరందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో పోచమ్మకి అంగడి సాగించాక మేము వచ్చాం ఇంటికి. పోచమ్మకి అంగడి సాగించిన వీడియో పెట్టాను. ఏంటో మరి వ్యూ తగ్గింది, చూడలేదా మీరు? మీకు నచ్చలేదా? కమెంట్లో చెప్పండి. కంటెంట్ లేదని చేంజెస్ కావాలన్నా చెప్పండి నాకు. సో పోచమ్మ దగ్గరికి వచ్చాక, పోచమ్మ దగ్గర అంగడి సాగించి వచ్చాక కోడిని కోసాం కదా, సో ఆ కోడి కర్రీ ఈరోజు వండుతుంది అనమాట అత్తయ్య. సో ఈ రైస్ కుక్కరు ఒకేసారి అన్నం రైస్ కుక్కర్లో డైరెక్ట్గా పెడితే లేట్గా అయింది. సో కాసేపు పొయ్యి మీద పెట్టి తర్వాత రైస్ కుక్కర్లో పెడతాం అనమాట. సో ఇది చాలా రోజుల నుంచి మా ఇంట్లో ఇదే రిపీట్ అవుతుంది, ఎందుకో నాకు తెలీదు. బట్ అట్లా పెడితే తొందరగా అవుతుంది. మా అచ్చయ్య పొయ్యిలో మంట పెడుతున్నాడు, ఎందుకంటే కోడిని కమరియాలి, అలాగే వంట కూడా పొయ్యి మీద చేయాలన్నమాట. సో నిండిపోయి నీళ్ళు పోతూనే ఉన్నాయి. ఊర్లో ఎండాకాలం వల్ల కొంచెం వాటర్ సరిగా పెట్టక మాకు నీళ్ళు ప్రాబ్లం అవుతుంది. దట్టు మేము వాషింగ్ మిషన్లోను ఆ ట్యాంక్లోనూ నీళ్ళు పెట్టి మర్చిపోతున్నాం. సో అట్లా నీళ్ళు బాగా పోతున్నాయి. సో ఇక్కడ కోడి రెడీ అయిపోయింది. ఈ కోడిని వేడి నీళ్ళలో పెట్టి ఇలా కోడి స్కిన్ చికెన్ కర్రీలో చాలా బాగుంటుంది. శేఖర్కి నాకు ఇష్టం అనమాట. సో అందుకని మా అత్తయ్యకి డబుల్ పని. వేడి నీళ్ళలో వేసి ఆ కోడి బొచ్చంతా వీకేసింది అనమాట అత్తయ్య. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ప్రాసెస్? ఈ కోడిని కమరియాలి. మనకి ఇప్పుడు చికెన్ టేస్ట్ బాగా రావట్లేదు, కానీ ఒకప్పుడు చికెన్ పులుసు వేసుకున్న టేస్ట్ చాలా బాగుండేది. సో ఇలా కమ్మరించుకొని మనం ఇంట్లో కట్టెల పొయ్యి మీద వండితే సేమ్ అదే టేస్ట్ వచ్చింది. సో మా అత్తయ్య వాళ్ళు మున్పటి నుంచి కర్రీ ఇలాగే వండుకునే వాళ్ళట. ఆ విధానం పక్కా ఓల్డ్ టైప్, అంటే పాతకాలం పద్ధతిలో చికెన్ కర్రీ ఇది. సో పాతకాలంలో ఎలాంటి మసాలాలు వాడకపోయేవాళ్ళు. ఎవరికైనా సర్దీలు, దగ్గులు, జలుబులు ఉంటే ఈ చికెన్ పులుసు వేసుకుని అన్నం తింటే దెబ్బకే గొంతు సెట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ కమరిస్తుంది అత్తయ్య. తర్వాత దీనికి పసుపు, ఉప్పు రాసి బాగా కడుగుతారనమాట. సో చూడండి, ఇట్లా ఇంకా మసాలా పెట్టి వేసి తందూరి చికెన్ అయింది కదా. మాకంటే ఏమనిపించలేదు, కానీ మా అత్తయ్య ఒక్కతే కదా ఈ కమరిచుడు చేసుడు మాకు తెలీదు. సో అత్తయ్య ఒక్కటే చేయడం వల్ల అత్తయ్య ఒక్కదానికి పని ఎక్కువ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ మనం పోచమ్మకి అంగడి సాగించి రావడానికి 11:30 అయింది. ఇది మిట్ట మధ్యాహ్నం 12 అట్లా కర్రీ వేస్తాం అనమాట. సో ఇక్కడ అన్నం అత్తయ్య బగారు పెట్టమంది. సో రమ్య పూదిన తెస్తా అని చెప్పి లచ్చమ్మ వాళ్ళ ఇంట్లో ఏం వచ్చినట్టు కూడా మర్చిపోయిందో పూదిన తేవడానికి లేట్ అయిపోయింది అనమాట. సో ఈలోపు అన్నం ఆల్మోస్ట్ అయ్యింది. సో మా అత్తయ్య ఇక్కడ కోడిని ఒక 10 నిమిషాలు ఏమో కమరిచ్చారు. మనకి హైదరాబాద్లో కూడా కమరిచ్చిన కోడి దొరికిద్ది, కానీ ఇట్లా కట్టెల పొయ్యి మీద కాదు, అది బొగ్గుల మీద కమరిచ్చేది కాదు. అందుకే టేస్ట్ వెరైటీగా ఉంటుంది. ఆ కర్రీ జిగురు అనిపిస్తుంది. ఈ కర్రీ అలా ఉండదు, నాటు కోడి కూర టేస్ట్ వచ్చిందనమాట. సో వాళ్ళు ఏంటంటే గ్యాస్ మీద ఇట్లా సుప్ అని ఇట్లా మంట వస్తుంది చూడండి, దాని మీద కాలుస్తారు కాబట్టి మేబీ అట్లా ఉండొచ్చు. తర్వాత కమరిచ్చిన కోడికి ఇట్లా పసుపు, ఉప్పు పెట్టి బాగా రాస్తారనమాట. చూడండి, థాయ్ మసాజ్ చేయాలి కోడికి. వీళ్ళైతే ఎక్సర్సైజ్ కూడా చేయండి, హెల్దీ కోడి తినడానికి ఇంకా హెల్దీ ఉంటుంది. సో మా అత్తయ్య చాలా కష్టపడుతున్నారు. మా అత్తయ్య అంటుంది, అత్తయ్య మరి మామయ్య ఉన్నప్పుడు మామయ్యనే వేస్తున్నా అంటే, మామయ్యకి రాదు బిడ్డ, మా అమ్మగారి ఇంటికి అడుగు మా అమ్మనే వేసేది, నేను అట్లా నేర్చుకున్నాను అని చెప్పి అనిందనమాట అత్తయ్య. సో ఇది మనం దేవుళ్ళకి కోసింది, మనకి మళ్ళీ చికెన్ షాప్ తీసుకుపోతే కోయరా అత్తమ్మ అంటే, కొందరు కోస్తారు కొందరు కోయరు, కానీ ఎందుకు కమరించాలని రాజు చెప్పింది కదా, అందుకే నేనే చేస్తున్నాను అత్తయ్య చెప్పింది అనమాట. అప్పుడెప్పుడో మా మామయ్య ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఇట్లా నాటుకోడి సంక్రాంతికి తెచ్చుకున్నామండి. నాటుకోడి పుంజు ఏమైనా ఉండేనా, మస్తు ఉండే. వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే ఐఎమ్ సో సారీ, కొంచెం ముందుకు వెళ్ళిపోండి, అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోండి. నాన్ వెజిటేరియన్ ఉంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూడండి, మీరు వీడియోని ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేయడం అంటే ఇలా కర్రీ చేసుకోవచ్చు, ఇది ఒక ప్రాసెస్ ఉందని చెప్పడానికి అంతే. కానీ చాలామంది ఇంటికాడ చేసినప్పుడు ఇట్లే కమరిచ్చేస్తారు. సో రమ్య ఇక్కడ బగారన్నానికి తాలింపు వేసింది. బ్యాడ్ లక్ ఏంటంటే అన్నం ఆల్రెడీ రెడీ అయింది. జీరా రైస్ లేక పైనుంచి తాలింపు వేసామన్నమాట. సో బగారన్నం వేసేటప్పుడు ఒక చిన్న టిప్,
అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ బగారా పువ్వు ఉంటుంది కదా, మాకైతే ఇవాళ అయిపోయింది. సో ఆ పువ్వు కూడా ఎక్కువ వేయండి, కమ్మగా ఉంటుంది. అదేంటో నాకు బగారా అన్నం అస్సలు నచ్చదు, నాకు అరిగినట్టుగా అనిపించదు తింటే. సో ఇక్కడ సాల్ట్ వేసింది. నేను బగారా అన్నం వేసిన, నేను బిర్యానీ వేసిన రైస్తో సాల్ట్ తక్కువ వేస్తాను. ఎందుకంటే బై డిఫాల్ట్ మన మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది కర్రీలో మనం సాల్ట్ ఎక్కువ వేస్తాం. సో అది భయం కొద్ది నేను బగారా అన్నంలో సాల్ట్ తక్కువ వేస్తాను. నా కర్రీలో సాల్ట్ కరెక్ట్గా ఉంటుంది, అంటే తెల్లన్నంలోకి ఎట్లా వేస్తామో అలాగే ఉంటుంది. అందుకని చెప్పేసి సెట్ అయిపోద్ది అనమాట. సో మీరు టకటక అందులో వేసి కలిపింది కొంచెం మొగిలితే సరిపోతుందండి. మా శేఖర్కి కానీ మా రమ్యకి కానీ చికెన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బగారా అన్నం ఉండాల్సిందే. సో వాళ్ళ చిన్నప్పటి నుంచి ఇది అలవాటు అనమాట. రమ్య చెప్తుంది. సో మా అత్త మా కోడిని కమ్మరించి దాన్ని కోసి గంట అయిందండి. అంటే అదంతా తీసి చేసి లేట్ అవుద్ది కదా. సో మెల్లగా గంట అయిపోయింది. సో ఈలోపు మేము రమ్య అన్నం బగారా వేసేసింది, నేను మా అత్తయ్యకి కావాల్సిన అందించాను. తర్వాత రమ్య బట్టలు వాషింగ్ మిషన్ వేసింది. సో ఇక్కడ నాకు చంద్రముఖిలాగా డార్క్ సర్కిల్ వచ్చాయి, లెక్క లెక్క. అది మన కష్టార్జితం లేండి. తర్వాత ఫైనలీ అది కమరి, అది కోడి, బొచ్చు పికిన కోడి, ఆ తర్వాత కమరి ఇచ్చిన కోడి, ఆ తర్వాత చికెన్గా కన్వర్ట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ పర్ఫెక్ట్ టు కుక్. సో బై ద వే ఈ మధ్య ఇన్స్టాలో ఒక రీల్ చూసాను. మనమంట చికెన్ని కడగకూడదంట, అన్వాష్డ్ చికెనే బెస్ట్ అంట వండడానికి. సో కడుగుతేనే అందులోకి వెళ్ళి ఏదో బ్యాక్టీరియా వచ్చి మన సింక్ మీద పడిద్దంట. సో మనం బాగా కుక్ చేస్తే ఎక్కువ ఉడకడం వల్ల దానిలో ఉన్న బ్యాక్టీరియా ఖతం అయిపోతుందంట. సో మంచిగా మీరు ఆ చికెన్ని వాష్ చేయకుండానే వండుకొని చాలా హెల్దీ. నీతులు పక్కోళ్ళకి చెప్పడానికి కాబట్టి నేనైతే వాష్ చేసుకొని వండుకుంటాను, మీరు మీ ఇష్టం. ఇక్కడ రుత్తుగాన్ని వెళ్ళరా, ఇంట్లోకి వెళ్ళరా, ఎండ బాగుందంటే వాడు వినట్లేదు. మా అత్తయ్య కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. సో మా అత్తయ్య ఆ చికెన్ కట్ చేసి తీసుకొచ్చేలోపు నేను పొయ్యి కింద మంట పెట్టి గిన్నె పెట్టి అన్నీ స్టార్ట్ చేస్తాను. సో ఈ గిన్నెకి ఇట్లా ఇట్లా మసి మా అత్తయ్య పోసింది. ఈ గిన్నె చేయించుకున్న గిన్నె ఒకప్పుడు మా అత్తయ్య వాళ్ళ అత్త 2 గిన్నెలు ఉంటే ఒకటేమో మా అత్తయ్య వాళ్ళ యారాలకి అంటే తోడికోళ్ళకి, ఒకటి మా అత్తయ్యకి వచ్చింది. చేయించుకున్న గిన్నెలు చాలా గట్టిగా ఉంటాయి. ఎప్పుడైనా దమ్ బిర్యానీలో వేస్తే కూడా చాలా బాగా వచ్చింది, అడుగు మందం ఉంటుంది. సో ఇది మనం తినే రెగ్యులర్ చికెన్ కాదు, అందుకే స్పైసెస్ ఎక్కువ వేస్తారు అత్తయ్య. తర్వాత ఉల్లిగడ్డ పుదీనా వేయాలి. మా అత్తయ్య చికెన్ కర్రీ వండిందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు తాలింపులోనే ఎల్లిపాయ ముద్ద వేస్తుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుందట. అండ్ మీరు ఏ కర్రీలు వండినా కూడా పులుసు కర్రీలకి ఆనియన్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ థిక్గా వచ్చింది. బట్ ఈరోజు మనం గ్రేవీ థిక్గా అయ్యే కర్రీలు చేయట్లేదు. చికెన్ పులుసు అంటే పులుసులాగే ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడు మీరు నా రెసిపీలలో ఈ పులుసు కర్రీ రసం లాంటి పులుసు కర్రీ చూసి ఉండరు. ఇది చేయడానికి మెయిన్ రీజన్ నా గొంతు ఊకి ఇట్లా వస్తుంది కదా, ఘాటుగా తింటే బాగుంటుంది కదా అత్తయ్య అంటే అందుకు. అండ్ మా రమ్యకి పులుసు ఇష్టం, నాకు పులుసు ఇష్టం, మా శేఖర్కి ఏమో ఫ్రై ఇష్టం. సో శేఖర్కి కొంచెం జలుబు అయినట్టు అనిపిస్తుందంట. సో సెట్ అవుతుంది, ఎండాకాలమే కానీ జలుబులు ఎందుకు అవుతున్నాయో అర్థమవుతలేవు. సో సెట్ అవుతుందని చెప్పేసి చేయమన్నాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, ధనియాల పొడి, కారం, ఉప్పు దట్టంగా వేసుకోవాలి ఈ కర్రీలో. ఎందుకంటే ముక్కలు లేకపోయినా మొత్తం మనం చికెన్ సూప్తో తినేటట్టుగా ఉండాలి, ఆ సూప్ ఘాటుగా ఉండాలన్నమాట. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే ఈ కర్రీ అది అన్నమాట. తర్వాత 2-3 సార్లు వాష్ చేసిన చికెన్ని వేసేయాలి. మేము తీసుకున్న కోడి పావు దాకా 2 కిలోలు తీసుకున్నాం, ఎందుకంటే పిల్లలు మేము 2 సార్లు తినాలన్నట్టుగా. అండ్ అది మా దగ్గరికి మాకు వచ్చింది 1.5 కిలో వచ్చింది కావచ్చు మేబీ. సో మొత్తంగా అయితే ఇది చూడండి, ప్రాసెస్ మీకు ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. చికెన్ వేసి చికెన్లోంచి ఆయిల్ బయటికి వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఎండ కొడుతుంది మా అత్తయ్యని, ఋతువాన్ని గొడుగు తెమ్మంటే వడదేయలే. ఇక మా అత్తయ్యకి తల మీద ఒక టవల్ వేసినాం, ఎందుకంటే ఎండ ఒక రేంజ్లో కొడుతుంది. నేను పక్క నుండి వీడియో తీసిన, మా అత్తయ్య పొయ్యి దగ్గర పని చేస్తున్నారు కదా. సో కట్టెలు అయితే ఎండాకాలం, మనకి వర్షాకాలం కానీ చలికాలం కానీ కట్టెలు అంటుకోవడం కష్టం, ఎండాకాలం వట్టిగానే అంటుకుంటాయి. అండ్ ఇప్పుడు కిరోసిన్ అవి లేవు కాబట్టి ఖచ్చితంగా కవర్లతోటి అంటించడం అవుతుంది. సో చికెన్లో కారం వేసుకోండి రుచికి సరిపడా. మా కారం ఘాటుగా ఉంటుంది. అండ్ మనం ఇందులో ఆల్రెడీ ఘాటు వేసుకున్నాం కాబట్టి ఈరోజు మా అత్తయ్య కారం తక్కువ వేసింది. అమ్మ తక్కువ నాకు అంటే కిలోన్నర కోడి, కిలోన్నర చికెన్కి అది మా ఇంటి ప్రకారం తక్కువే. ఎందుకంటే రమ్మి అత్తయ్య వాళ్ళు ఒక రేంజ్లో కారం తింటారు. నేనే బాగా తింటా అంటే
వాళ్ళు మాకంటే ఎక్కువ తింటారు. ఇక తక్కువ తింటే వాళ్ళు అంతా తక్కువ తింటున్నారు అన్నట్టే లెక్క మా దృష్టిలో. సో తర్వాత కారం ఉప్పు వేసాక మనకి బాగా కలుపుకొని ఆయిల్ తేలే వరకు ఉంచి, మీరు కావాలంటే నాటుకోడి అయితే వేడి నీళ్ళు పోయండి, నాటుకోడి కాకుండా వేడి నీళ్ళు పోయండి, కూర జల్దీ అయింది, టేస్ట్ బాగుంటుంది. సో మేమేం వేడి నీళ్ళు పోయలే, నార్మల్గానే వాటర్ పోసాం అనమాట. సో ఇది చూడండి, కొంచెం అడగంటున్నాడు అనిపిస్తే మా అత్తే మధ్యలో కొన్ని వాటర్ వేసింది. సో మా రుత్తు గాడు ఎవరి బాధ వాళ్ళది, వీడియో తీద్దాం పెడదాం అని నా బాధ ఉంటే నాకెప్పుడు ఫోన్ ఇస్తుందా, నేను ఎప్పుడు గేమ్ ఆడదామా, వాడి బాధ వాడిది. సో ఇది చూడండి, ఆయిల్ తేలిందా, పర్ఫెక్ట్ టైం. ఇప్పుడు ఇందులో మీకు కావాల్సిన వాటర్ పోసుకోండి. సో నేను మళ్ళీ చెప్పాను మీకు, ఇది కోడి కూర పులుసు, కోడి కూర కాదు, తెలంగాణ కోడి పులుసు, నాటుకోడి పులుసు అని మీరు అనుకోవచ్చు. మరి ఇది బాయిలర్ కోడి పులుసు, నాటుకోడి ఏం తెచ్చుకోలే కాబట్టి. ఎందుకంటే రమ్య కానీ పిల్లలు కానీ నాటుకోడి సరిగ్గా తినరు. శేఖర్కి నాకు చాలా ఎక్కువ ఇష్టం. అండ్ రమ్య వాళ్ళ ఇంట్లో చికెన్ కూడా తక్కువ, వాళ్ళు ఎక్కువ మటన్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మా తిరుపతి మటన్ ఇష్టం, రమ్యకు మటన్ ఇష్టం, చికెన్ పిల్లలకి నచ్చింది. సో మా ఇంట్లో మా అందరికీ చికెన్ ఇష్టం, మా అత్తయ్యకు మటన్ నచ్చింది. సో తర్వాత బాగా కలిపి ఇక దీన్ని మీకు ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు వచ్చేవరకు ఉడికించుకోవాలి అంతే. దించుకునే ముందు ఇంట్లో ధనియాల పొడి వేసేయాలి. సో ఇక్కడ ఎండ ఎట్లా కొడుతుంది తెలుసా, మిట్ట మధ్యం 12:30 అది. ఇక ఇది బాగా మసలాలే. రుత్తుగాడు మాత్రం నాని ఎండ కొడుతుంది అని అంటున్నాడు. సో తర్వాత కర్రీ రెడీ అయిపోయింది, తినడానికి మేము కూడా రెడీ. సో హెల్దీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ చికెన్ కూర ఉన్నప్పుడు, బగారా అన్నం ఉన్నప్పుడు మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా థమ్స్అప్ స్ప్రైటో ఏదో ఒకటి హెల్త్ని పాడు చేసేవి ఉండాల్సిందే. సో కూర చూసారా ఆయిల్ ఎట్లా తేరిందో, అంటే మేము లిక్విడ్గా కావాలి కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉంచుకున్నాం. మీరు కావాలంటే వాటర్ తక్కువ పోసుకోండి, దగ్గరికి వండేసుకోండి, అలా కూడా బాగుంటుంది. ఎట్ ద ఎండ్ మీరు ఈ కర్రీని గ్యాస్ మీద వండితే ఈ టేస్ట్ రాకపోయేది. కట్టెలు పోయి మహత్యమా అని చెప్పేసి నిజంగానే, ఎస్పెషల్లీ నాన్ వెజ్, అంటే వెజ్ కట్టెల పొయ్యి మీద వండింది నేను ఎప్పుడు తినలేదు. మా అత్తయ్య వాళ్ళు ఎప్పుడు నాన్ వెజ్ కట్టెల పొయ్యి మీదనే వండుతారు, చాలా టేస్టీగా ఉంటుంది. సో నా బంగారు కొండ చూడండి, నిజంగానే కదా. ఈ బాయ్ మదర్స్, బాయ్ చైల్డ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా, బాయ్ కిడ్స్ బేబీ బాయ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది బాగా సింక్ అవుద్ది. ఇటు ఆడ తిరిగొచ్చి మళ్ళీ హగ్ చేసుకుంటారు, ఇటు ఆడ తిరిగొచ్చి అదేదో మనం క్రష్ అయినట్టు ఇక కిస్సులు పెడతానే ఉంటారు, జుట్టు పీకుతూనే ఉంటారు. వాళ్ళకి అతిగా ప్రేమ వచ్చినా ఆపుకోలేరు, కోపం వచ్చినా ఆపుకోలేరు. అన్నిటికీ బేసిక్గా అమ్మ బలి. ప్రేమ ఎక్కువ వచ్చినా అమ్మనే పిసుకుతారు, కోపం ఎక్కువ వచ్చినా అమ్మ మీదికే తీస్తారు. బేబీ గర్ల్ డాడీకి ఎక్కువ అటాచ్ అయి ఉంటుంది. నాకు బేబీ గర్ల్ లేదు, కానీ నేను మా నాన్నకి బేబీ గర్లే కదా. సో నాకు మా నాన్నతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. సో అట్లా బేబీ బాయ్స్కి తండ్రితో ఎంత అటాచ్మెంట్ ఉన్నా ఒక 0.5% అయినా తల్లితోటి ఎక్కువనే ఉంటుంది. సో తర్వాత మా శేఖర్ కూర చూసి నీళ్ళు ఎందుకు వండిర్రే అమ్మ అన్నారు. వీళ్ళిద్దరే రా చెప్పింది అని మా అత్తయ్య శేఖర్ చెప్తుంది. కానీ మీరు నమ్మరు, కూర అయితే అద్దరిపోయింది, తింటా ఉంటే పోతూనే ఉంది. నేను ఈవినింగ్ టైంలో అసలు అన్నం తినను, నేను మళ్ళీ 4ంటికి కూడా తిన్నాను, మా రమ్య కూడా తినింది. సో అంత బాగుంది కర్రీ వచ్చేసి. సో ఇది చికెన్ పులుసు. మీకు జలుబులు దగ్గులు జ్వరం వచ్చినప్పుడు వద్దులేండి. సో ఇలాంటి అయినప్పుడు ఈ పులుసు ఒట్టిగా తింటే బాగుంటుంది. సో తినడం అయినాక మొన్న చూపించాం చూడండి, మామిడి పళ్ళు చెట్టు మీద రాలినాయి, మా లవి తెచ్చాడని చెప్పేసి. సో వాళ్ళు మళ్ళీ మామిడి పళ్ళు తెచ్చారు మొన్న ఫ్రీగా, అవి బాగా టేస్టీ ఉన్నాయి. ఇవి మనం కొంటున్నాం 50 రూపీస్ కేజీ, ఎలాంటి మందు వేయకుండా తెంపుకొచ్చి అది పక్కన పెడితే మక్కినాయి అన్నమాట. సో ఇవిడ తెచ్చారు, ఎంత బాగుంటాయి మామిడి పళ్ళు, చాలా బాగుంటాయి. వీళ్ళ తోటలే అంట, వీళ్ళకి 2 చెట్లు ఉన్నాయంట. మనకి పీస్గా ఉన్న మామిడి పళ్ళు అవి తొక్కు మామిడికాయలు. కాయలుగా ఉన్నప్పుడు ఎంత పులుపు ఉంటాయో పండినాక అంతకంటే ఎక్కువ తీపిగా మధురంగా ఉంటాయి అన్నమాట. సో ఈ పెద్ద కొత్తగా తెచ్చారు, ట్రై చేయండి బాగుంటే మళ్ళీ తీసుకొస్తా అన్నారు. వీళ్ళు మా నైబరే, మా నైబర్ మా పక్కనే ఉంటారు. సో నేనేంటంటే వద్దత్తేమి ఈ చిటిపొట్టి కాయలు తీసుకో బాగున్నాయి అత్తే అని అన్నాను. మా అత్తం ఏంటంటే ఇవి కూడా ట్రై చేద్దాం బిడ్డ, మీకు నచ్చితే మళ్ళీ తీసుకుందాం అనింది. నాకు మామిడి పళ్ళు అంటే చాలా ఎక్కువ పిచ్చి. అంటే నాకు ఏ ఫ్రూట్స్ అంటే కొంచెం ఇష్టం ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే చిన్నప్పటి ఫ్రూట్స్ ఎక్కువ తినే అలవాటు ఉంది. మా నాన్న ఎప్పుడు సపోటాలు, మ్యాంగోసు, మా నాన్న ఎప్పుడు ఇంట్లో సీతాఫలాలు, సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తిను అనమాట. సో అట్లా ఇంకా మా అత్తారింట్లో
కొంచెం తగ్గింది. ఎందుకంటే ఇల్లంతకుంటలో నటన సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా కొండల గుట్టలకు పోయి మరీ తీసుకొచ్చేవాడు అన్నమాట. సో అట్లా బాగా అలవాటు. ఇంకా తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో కొనుక్కో తినుడే. ఆ కొనుక్కో తినే ఎందుకో ఇంత టేస్ట్ ఉండవు. ఈ ఊర్లో మనకి ఎక్కువ కెమికల్స్ లేకుండా పండించడం అట్లాగా కదా. సిటీలో మనకి మామిడి పళ్ళు చాలా ఎర్లీగా ఫెబ్లోనే వస్తాయి. ఎందుకు వస్తాయి? కెమికల్స్ వల్ల వస్తాయి. అవి తీయగా ఉండవు, ఒకలాంటి పులుపు, ఒకలాంటి టేస్ట్ ఉంటుంది. రియల్గా పండిన మామిడి పండుకు, మక్కపెట్టి పండిన మామిడి పండుకు చాలా తేడా ఉంటుంది. సో వీడియో ఎలా అనిపించింది, కట్టెల పొయ్యి మీద చేసే వంటలు ఎలా అనిపించాయి నాకు కమెంట్లో చెప్పండి. అండ్ ఎందుకు నాకు వ్యూ తగ్గింది అదిగో మీరే చెప్పాలి. నేను రెగ్యులర్గా అప్స్ డౌన్స్ ఉంటే తెలిసి రెగ్యులర్గా వీడియో పెడుతున్నాను. కానీ నేను పోచమ్మ తల్లికి అంగడి సాగించే వీడియో మంచి రీచ్ ఉంటుంది అనుకున్నా, మీ అందరికీ నచ్చిద్ది అనుకున్నాను. కానీ ఏంటోనండి వ్యూ రాలేదు, చాలా డిసప్పాయింట్గా అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా, నన్ను నేను బూష్ చేసుకుంటాను. సో అంతేనండి. ఇక మామిడి పండ్లు వచ్చినా మనం ఆగుతామా? తాపుకోసారి తెచ్చుకోను తినరు, ఇదే పని. ఎలా అనిపించింది వీడియో కామెంట్లో చెప్పండి. నచ్చితే హైప్ పైన క్లిక్ చేసి 5 పాయింట్స్ ఇద్దరు మీ ఇష్టం. ఓకేనా? బై బై, టాటా, టేక్ కేర్. రేపు వెళ్దాం.